గ్రంథంలో నుంచి ఈరోజు మన ధ్యానం కొరకు ఈ బైబిల్ స్టడీలో ఒక చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. శ్రేష్టమైన దేవుని మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి అందరూ, యోబు గ్రంథం, యోబు గ్రంథం 36వ అధ్యాయం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వాక్యం. చదవండి ఎవరైనా. ఆలోచించుమో, దేవుడు బలవంతుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? బలవంతుడు. కానీ ఆయన బలవంతుడైన మాత్రాన ఎవరిని ఏం చేయడంట? కొంతమంది బలవంతులైన వారు, ఇహమందు ధనవంతులైన వారు ఏం చేస్తారు చెప్పండి? ఇతరులను తిరస్కరిస్తారు. వాళ్ళకంటే బలహీనులైన వారిని ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? ఆయన బలవంతుడు అయినప్పటికీ ఆయన ఎవరిని ఏం చేయడు? తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహు బలమైనది. ఆలోచించుము, దేవుని వాక్యం చెప్తుంది. ఆలోచించుము. ఆలోచించుము అంటే ఆలోచించాలి. మనం దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలి చెప్పండి? ఆలోచించాలి. ఏం ఆలోచించాలి? దేవుడు బలవంతుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు. కానీ ఆయన ఎవరిని ఏం చేయడు? తిరస్కారము చేయడు. తిరస్కరించే దేవుడు కాడు. రెండో మాట, 22వ వాక్యం చూడండి. యోబు గ్రంథం 36:22. ఆలోచించుమో, దేవుడు శక్తిమంతుడై. ఎవరంటే ఆయన ఘనత వహించిన వాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? ఘనత వహించిన వాడు. అసలు ఎవరైనా ఉన్నారా? ఆయనను పోలిన బోధకుడు ఎవడైనా ఉన్నాడా? లోకంలో ఎవడు లేడు. ఆయన శక్తిమంతుడై ఘనత వహించిన వాడు అయినప్పటికీ ఆయనను పోలిన ఎవరు లేరు? బోధకుడు ఎవడు లేడు. మూడో మాట, 26వ వచనం, యోబు గ్రంథం 36:26. ఆలోచించుమో, దేవుడు మహోన్నతుడు, మనం ఆయనను ఎరుగం. ఆయన సంవత్సరముల సంఖ్య ఎటువంటిదంట? మితిలేనిది. ఈ రాత్రి ఈ 3 మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ బైబిల్ స్టడీలో దైవ సాన్నిధ్యాన్ని ప్రేమించి సన్నిధిలోకి వచ్చిన దేవుని ప్రియులారా, యోబు గ్రంథం 36వ అధ్యాయం మనం ధ్యానవచనంగా ఈరోజు బైబిల్ స్టడీలో ఈ 36వ అధ్యాయంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆలోచించుము. మన అంశము ఆలోచించుము. చెప్పండి, ఏం చేయమంటున్నాడు భక్తుడు? ఆలోచించండి. దేవుడు మానవుడికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే చెప్పండి, ఏం చేస్తాం? మానవుడు ఆలోచిస్తారు. కొన్నిసార్లు అనవసరమైన విషయాలు ఆలోచిస్తున్నాం, కానీ అవసరమైన విషయాలు మనం ఏం చేయలేకపోతున్నాం? ఆలోచించలేకపోతున్నాం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? పాస్టర్ గారు, రాత్రంతా నాకు వచ్చిన ఆ తుమ్ముల గురించి ఆలోచించి చించి. దేని గురించి అంట? తుమ్ములు ఎంత వస్తే అంత మంచిది. తెలుసా మీకు? తుమ్ము జీవానికి సాదృశ్యం. కానీ ఏమేం చేస్తుందంట? రాత్రంతా ఆ తుమ్ముల గురించి ఏం చేస్తుంది? ఆలోచించి చించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. మనం ఆలోచించాల్సిన విషయాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు యోబు గ్రంథం 36వ అధ్యాయం ఎలీహు చెప్పిన మాటల్లో నుంచి 3 మాటలు
ఈరోజు బైబిల్ స్టడీలో ధ్యానవచనంగా చదువుకుందాం. అన్నట్టు మీకు ఒక శుభవార్త. దేవుని మహాకృప వలన ఈ మాసం మనం ఈరోజు తారీఖు ఎంత? 20వ తారీఖు. 20వ తారీఖు నవంబర్ నెల ఎన్నో తారీఖు? 20వ తారీఖు. ఏ వారం? బుధవారం. సరిగ్గా నవంబర్ నెల 25వ తారీఖు ఏమొస్తుంది? సెమీ క్రిస్మస్. చెప్పండి, ఏమొస్తుంది? సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. సరిగ్గా ఎప్పుడు చెప్పండి? 25వ తారీఖు, అంటే వచ్చే సోమవారమే సెమీ క్రిస్మస్ వేడుకలు మన చర్చిలో ఆశీర్వాదకరంగా, దేవుని సన్నిధిలో ఎంతో దీవెనకరంగా సాయంత్రం 6:30 గంటలకే ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి సంఘమా, క్రీస్తు ఆశీర్వాద సంఘం, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో కూడుకున్న దేవుని ప్రియులు, లైవ్లో చూస్తున్నవారు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవ సాన్నిధ్యాన్ని ప్రేమించి 25వ తారీఖు జరిగే సెమీ క్రిస్మస్ వేడుకలో మనందరం పాల్గొని దేవుని నామాన్ని గొప్ప చేయుదముగాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడుదుముగాక. ప్రభు అట్టి కృప సంఘమంతటికి దయచేయునుగాక. ఆమేన్. ఇంకొక శుభవార్త, ఈ క్రిస్మస్లో మరొక శుభవార్త ఏంటంటే, దేవుని మహాకృప వలన క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దైవ సేవకులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, డాక్టర్ బ్లెస్సీ వెస్లీ గారు ఇద్దరు కూడా 6వ తారీఖు, డిసెంబర్ మాసం 6వ తారీఖున మన చర్చిలో జరగబోయే వినుకొండ గ్రాండ్ క్రిస్మస్లో వారు రాబోతున్నారు. కాబట్టి వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ ఆ రోజు దేవుని మహాకృపల మనం తలపెట్టుకున్నాం. ఆ కార్యక్రమానికి దైవ సేవకులు డాక్టర్ జాన్ వెస్లీ గారు, డాక్టర్ బ్లెస్సీ వెస్లీ గారు వారు దైవ చిత్తమైతే ఆ రోజు సాయంత్రం జరిగే ఆ గ్రాండ్ క్రిస్మస్లో మన మధ్యలో పాల్గొంటారు. కుటుంబ సమేతంగా కూడా వస్తామని చెప్పారు, బిడ్డలతో కూడా వస్తామని చెప్పారు. దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. డాక్టర్ వెస్లీ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. కాబట్టి మీరు, మీ కుటుంబాలు ఈ జరగబోయే గ్రాండ్ క్రిస్మస్కు, గొప్ప క్రిస్మస్ ఆరాధన కొరకు సంఘముగా మనము, లైవ్లో చూస్తున్న ప్రజలు, దేవుని ప్రేమించువారు, వినుకొండ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారందరినీ కూడా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. ఆ రోజు జరిగే ఆ గ్రాండ్ క్రిస్మస్లో మనందరం పాల్గొని దేవుని నామాన్ని గొప్ప చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఆ రోజే మరి నాయకులు మన మధ్యలోకి వస్తారు. వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకులు, అధికారులు మన దగ్గరకు వస్తారు. ఆ గ్రాండ్ క్రిస్మస్ను చక్కగా ఆశీర్వాదకరంగా జరిగించడానికి, అలాగే తోటి సేవకులు కూడా వస్తారు. ఆ రోజు పాస్టర్స్కి కూడా ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ గిఫ్ట్స్ ఉంటాయి. కాబట్టి దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. జరగబోయే ఈ వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ కొరకు మనందరం సిద్ధపడదాం. ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధి, మంచి వాతావరణం, ఏర్పాట్లు సమస్తం ప్రభువే భారమెత్తి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని ఆయనే జరిగించునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసుక్రీస్తుకు మాత్రమే చెందునుగాక. ఈ క్రిస్మస్లో ఆ రోజు దైవ సందేశం ద్వారా అనేక మంది ప్రభువుని తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ మార్గంలోకి చేర్చబడుదురుగాక. ప్రభు అట్టి కృప దయచేయునుగాక. కాబట్టి సంఘముగా మనం సిద్ధపడదాం. మన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరగబోయే ఈ మహోన్నతమైన క్రిస్మస్ ఆరాధన కొరకు మనం సిద్ధపడి అనేకులను సిద్ధపరుస్తూ చక్కగా యేసయ్య రాకడను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మొదటి రాకడను జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడ కొరకు మనందరం సిద్ధపడుదుముగాక. నిన్న దాదాపు 19 మంది మేము రాజమండ్రి వెళ్ళి చక్కగా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దైవ సేవకులు డాక్టర్ జాన్ వెస్లీ గారితో, డాక్టర్ వెస్లీ గారితో కలిసి మాట్లాడి ఈ డేట్ తీసుకొని రావడం జరిగిందండి. కాబట్టి వారు డిసెంబర్ 6వ తారీఖున
డాక్టర్ బ్లెస్సీ వెస్లీ గారు దైవ సందేశం అందిస్తారు. కాబట్టి వారి కుటుంబ సమేతంగా వారు మన మధ్యలోకి వస్తున్నారు. బిడ్డలను కూడా తీసుకొని టీంతో వస్తున్నారు. కాబట్టి సంఘముగా మనందరం వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని ప్రేమించు ప్రియులందరూ ఈ శుభవార్తను గమనించి జరగబోయే ఈ గ్రాండ్ క్రిస్మస్లో మనందరం పాల్గొని ప్రభునామాన్ని ఘనపరచుదుముగాక. ప్రభువే మన అక్కర్లన్నీ తీర్చునుగాక. ఆమేన్. స్తోత్రం. దేవునికి మహిమకరంగా రాత్రి మా ప్రయాణం జరిగింది. దేవుని మహాకృపలన మరి ఎన్నో అపాయాలు కూడా ప్రభు తప్పించి క్షేమంగా ఆయన సన్నిధిలోకి సురక్షితంగా మమ్మల్ని నడిపించి తీసుకుని వెళ్ళి రాత్రి తిరుగు ప్రయాణంలో కూడా తోడుగా ఉండి ఆటంకాలు తొలగించి కృప తోడుగా ఉంచి క్షేమంగా మమ్మల్ని తీసుకొచ్చి ఈరోజు మరలా పరిచర్యలో పాల్గొని ప్రభు నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని ఆ యేసయ్య మాకు దయచేసినందుకు మాతో కూడి వచ్చిన సిబిసి సభ్యులకు అలాగే లైవ్లో చూస్తున్న దేవుని ప్రియులకు యేసుక్రీస్తు నామములో ఈ చక్కటి మాటలు అందించడానికి ప్రభు ఇచ్చిన కృపకై దేవునికి స్తోత్రాలు. కాబట్టి మనం ఈ క్రిస్మస్ కాలంలో ఈ కార్యక్రమాల కొరకు సిద్ధపడదాం. 25వ తారీఖు ఈ నెల 25వ తారీఖు జరిగే సెమీ క్రిస్మస్ వేడుకలకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఆ రోజు సాయంత్రం 6:30 గంటలకే 25వ తారీఖు ఈ నెల 25వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు మన సిబిసి ఆవరణంలో చక్కగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయని మనం చేస్తున్నా. ఆ తదుపరి డిసెంబర్ వచ్చే మాసం 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకే మరి చక్కగా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దైవ సేవకులు మన మధ్యలోకి వస్తున్నారు. డాక్టర్ జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారు కుటుంబ సమేతంగా మన మధ్యలోకి వస్తున్నారు. దాన్ని జ్ఞాపకం చేసుకుని ఆ రోజు బ్లెస్సీ వెస్లీ గారు దైవ చిత్తమైతే దైవ సందేశాన్ని మనకు అందిస్తారు. క్రిస్మస్ సందేశాన్ని, ఆ చక్కటి కార్యక్రమాలు మన మధ్యలో ఉంటాయి. కాబట్టి దానికోసం కూడా మరి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి వారు సిద్ధపడాలి. చూస్తున్న లైవ్లో చూస్తున్న శేష జనవాహిని ఆ రోజు కార్యక్రమంలో పాల్గొని యేసయ్య నామాన్ని ఘనపరచుదుముగాక. ఆమేన్. 3 మాటలని జ్ఞాపకం చేసి ఈ రాత్రి క్లుప్తంగా బైబిల్ స్టడీ ముగించేస్తాను. చూడండి ఎవరి మాటలు ఇవి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 1వ వచనం. మరియు ఎలీహు ఇంకా ఇట్లనెను. ఎవరండి మాట్లాడుతుంది? ఎలీహు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? 5వ వచనం. ఆలోచించుమో, దేవుడు బలవంతుడు. ఎవరండి ఆయన చెప్పండి? మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? బలవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడు కాబట్టి ఆయన నమ్మిన బిడ్డలం మనం కూడా ఎవరని చెప్పండి? బలవంతులమే. వీఆర్ నాట్ వీక్ పర్సన్స్. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎవరైనా బలహీనరాలు అన్నారా? కాదు. క్రీస్తును బట్టి, క్రీస్తులో నేను ఎవరిని చెప్పండి? బలవంతుడను. పౌలు తిమోతికి రాస్తాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత ఏం కమ్మో నువ్వు బలవంతుడుగా ఉండాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు బలహీనులు కాకూడదు. యంగ్ మ్యాన్, యు ఆర్ స్ట్రాంగ్. యవనస్తులారా మీరు బలవంతులు. ఎందుకంటే దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మనం ఎప్పుడు బలవంతులం అవుతామంటే, మనకెప్పుడు బలం వస్తుందంటే దేవుని వాక్యం చేత మనల్ని మనం నింపుకున్నప్పుడు, దేవుని వాక్యం చేత మనం నడిపించబడుతున్నప్పుడు ఎక్కడ లేని ఏమొస్తుంది? బలము. సచిన్ టెండూల్కర్ అంటాడు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నా బలానికి కారణం ఏం చెప్పండి? బూస్ట్ తాగితే బలం ఉందో లేదో నేను చెప్పలేను, కానీ దేవుని వాక్యములో యేసుక్రీస్తు స్వారూప్యంలో దినదినము మనం మార్చబడుట ద్వారా క్రీస్తు యేసునందున్న కృపచేత మనం ఏం కాగలము? బలవంతులము కాగలము.
తమ దేవుని ఎరుగువారు చెప్పండి, బలము కలిగి ఏం చేస్తారు? గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకు? వారికి ఇచ్చే ఆ బలము దేవునిలో ఉంది. దేవుడు బలవంతుడు. ఆలోచించండి. మీరు అనుకున్నట్టుగా దేవుడు ఇంతోడు కాడు, దేవుడు అంతోడు కాడు. మానవుల ఊహకు మించినవాడాయన. ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన పరాక్రమ కార్యములు, శౌర కార్యములు చేయువాడు. ఎవరండి మనం ఆరాధించే దేవుడు? చెప్పండి గట్టిగా. బలవంతుడు. ఊహకు మించిన కార్యాలు. చెప్పండి, ఏ కార్యాలు? కదండి. మోషే ప్రార్థించగా ఏమిచ్చాడు? మన్నాను కురిపించితివే. యెహోషువ ప్రార్థించగా చెప్పండి, ఏం ఆపేశాడు? సూర్యుడు చంద్రుడు ఏమైపోయారు? చెప్పండి, ఆగిపోయారండి. ఎంతటి బలవంతుడో చూడండి ఈయన. యెహోషువ ప్రార్థన చేస్తూ, సూర్యుడా నువ్వు అయ్యాలోనులో ఆగిపోవాలి, చంద్రుడా గిబియాలో ఆగిపోవాలి. ఆగిపోయారు అంతే. దేవుడు అంత బలవంతుడండి, అంత శక్తిమంతుడైన. ఆలోచించుమో, చదవండి ఆ మాట. యోబు గ్రంథం 36:5. ఆలోచించుమో, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని ఏం చేయడు? ఎంత గొప్పడో చూడండి. మనుషులు బలవంతులైతే పక్కన వాళ్ళు ఏం చేస్తారు? తిరస్కరిస్తారు, తృణీకరిస్తారు, విసర్జిస్తారు, సూటిపోటి మాటలు అంటారు. దేవుడు అలాంటి వాడు కాదు. మనం ఆరాధించే దేవుడు కించపరిచే మాటలనేవాడు కాదు, ముక్కుసూటి మాటలనేవాడు కాదు, మొహమాటం లేకుండా మాట్లాడేవాడు కాదు ఆయన. దేవుడు బలవంతుడు. ఆలోచించండి, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని ఏం చేయడు? తిరస్కారము చేయడు. తిరస్కారము చేయనటువంటి బలవంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఎన్నడు ఎప్పుడు తిరస్కరించని, తృణీకరించని బలవంతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నందుకు చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని ఘనపరిచెదము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి ఉద్యోగం ఉంటే, ఈ రోజుల్లో మనుషులు ఎట్లా తయారయ్యాలో మనకు తెలుసు. ఒక మంచి ఉద్యోగం ఉంటే, చేతిలో డబ్బులుంటే, చేతి కింద 100 మంది మనుషులుంటే, చేతి కింద 10 మంది మనుషులు, పని మనుషులుంటే, పక్కింటి వాళ్ళని ఏం చేస్తుంటారు? వీళ్ళు సూటిపోటు మాటలతో తిరస్కరిస్తుంటారు, తృణీకరిస్తూ ఉంటారు, విసర్జిస్తూ ఉంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరిని ఎప్పుడు ఏం చేయనివాడు? తిరస్కారము చేయనంత బలవంతుడు ఆయన కదండి. కొంచెం డబ్బులు వస్తే చాలు ఈ రోజుల్లో ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు పక్కింటి వాళ్ళని చులకనగా చూస్తారు, తిరస్కరిస్తారు కదండి. నీ కాడేముందిరా, పప్పు వెదవా, సున్నా వెదవా, ఆ వెదవా, ఈ వెదవా, సూటిపోటు మాటలతో ఏం చేస్తారు చెప్పండి? తిరస్కరిస్తుంటారు, చిన్న చూపు చూస్తుంటారు. కానీ మనం ఆరాధించే దేవుడు ఊహకు మించిన బలవంతుడు, సాటి అయిన దేవుడు లేడు. అటువంటి పరాక్రమము కలిగిన, అటువంటి శౌరకార్యములు జరిగించిన దేవుడు అయినప్పటికీ ఆయన ఎవరిని ఎప్పుడు కలలోనైనా ఇలలోనైనా ఎప్పుడు ఏం చేయడు? ఆయన తిరస్కరించే దేవుడు కాదండి, తిరస్కరించే దేవుడు కాదండి. తిరస్కరించలేనంత బలవంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఎప్పుడు మనం తిరస్కరించేవాడు కాదు. లోబడనలని ప్రజల వైపు దినమెల్లా ఏం చాపాడు? నా చేతులు చాపేనే అన్నాడు. కానీ నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేయననే అన్నాడు. కానీ ప్రయాసపడి భారం వచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అనే పిలిచాడు. కానీ మీరు వస్తే నెట్టేస్తానన్నాడా? మీరు వస్తే పక్కకు పంపించేస్తానన్నాడా?
ఖచ్చితంగా మిమ్మల్ని నరకానికి పంపించేస్తాను అన్నాడా? సియోను కీర్తనలో ఈ పాట మనం పాడతాం. ఎంత అద్భుతమైన అర్థవంతమైన పాట తెలుసా? ఎంత జాలి యేసువా ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా హానికరుడ హింసకుడను దేవదూష కూడను నేను అవిశ్వాసి నైనా నన్ను ఆదరించి నావుగా ఎంత జాలి యేసువా. ఎవరమండి మనం? పౌలు రాసుకున్నాడు, హానికరుడనో హింసకుడనో దేవదూషకుడను అయినా అవిశ్వాసినైనా నన్ను ఏం చేశావు? ఆదరించాడే కానీ ఏం చేయలేదు, ఆయన తిరస్కరించలేదండి, తృణీకరించలేదండి. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రము బయటకు త్రోసివేయనన్నాడు. త్రోసివేసే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు కదండి. మనుషులు కాస్త జ్ఞానం ఉంటే చాలు. ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? కాస్త చదువు ఉంటే చాలు, కాస్త డబ్బులుంటే చాలు. ఒక తెప్పేసుకొని జీవనం సాగిస్తున్నాడంట. తెప్ప నడిపించుకునే వ్యక్తి గోదావరి నదిలో. మహాజ్ఞాని ఒక అతను, బాగా అన్ని సబ్జెక్టుల్లో కూడా బాగా జ్ఞానం కలిగిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఈ తెప్పెక్కాడంట. తెప్పెక్కి దగ్గర నుంచి మాట్లాడిస్తున్నాడంట, పలకరిస్తున్నాడంట. ఈ తెప్పెక్కి కూర్చోగానే ఈ జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ తెప్ప నడిపిస్తున్న వ్యక్తిని అడిగాడంట, అరే నీకు గణిత శాస్త్రం ఏమైనా తెలుసా అన్నాడంట. ఈయనెక్కడ తెప్ప నడుపుకునేవాడు? గోదావరి నదిలో తెప్ప నడిపించుకుంటూ జీవనం సాగించేవాడు. ఆ గణిత శాస్త్రమే తెలిసే ఆడన్న కాలేజీలో లెక్చరర్ చేయడం. రే బడుద్దాయ్ నీకు గణిత శాస్త్రం ఏమన్నా తెలుసా అన్నాడంట. అయ్యా ఆ శాస్త్రం ఎప్పుడు నేను వినలేదు కూడా అయ్యా అన్నాడంట. ఒరే బడుద్దాయ్ నీకు భౌగోళిక శాస్త్రం ఏమైనా తెలుసా అన్నాడంట. అయ్యా ఆ శాస్త్రం కూడా నాకు ఇంత కూడా తెలియదయ్యా అన్నాడంట. అరే బడుద్దాయ్ నీకు సామాన్య శాస్త్రం ఏమైనా తెలుసా అన్నాడంట. అయ్యా అసలు దాని పేరు కూడా ఇంతవరకు తెలియనేదే అని కొన్ని శాస్త్రాల గురించి అడగటం. మరలా ఏమంటున్నాడు? బడుద్దాయ్ నీ జీవితం 30 అయిపోయిందిరా, నీ జీవితం సగం అయిపోయిందిరా, నువ్వు వ్యర్థుడురా అని తిడతా ఉన్నాడంట. ఆఖరికి ఈ తెప్ప నడిపించుకునే వ్యక్తి గమనించిన విషయం ఏంటో తెలుసా? ఆ తెప్పకి చిన్న రంధ్రం పడి చిన్నగా గోదావరి నదిలో నీళ్లు దాంట్లోకి వస్తూ ఉన్నాయి. అది గమనించిన ఈ వ్యక్తి తెప్పలోకి నీళ్లు రావటం చూసి వెంటనే ఈ తెప్ప నడిపించే వ్యక్తి అన్నాడంట, అయ్యా మీకు ఇన్ని శాస్త్రాలు తెలుసు, మీకు ఈత శాస్త్రం ఏమైనా తెలుసా అన్నాడంట. ఏ శాస్త్రం? ఈత శాస్త్రం ఏమైనా తెలుసా అన్నాడంటే, ఒరే దాని గురించి వింటమే కానీ ఇంతవరకు ఆ శాస్త్రం నాకు తెలియదురా అన్నాడంట. మీ జీవితం 30 కాదయ్యా, పూర్తిగా అయిపోయింది. ఇదిగో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ తెప్పలోకి, ఇక మీరు ఎట్టబోతారో నాకు తెలియదని వాడు మాత్రం తెప్పలో నుంచి దిగి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చాడంట. ఈ వ్యక్తి మాత్రం ఏం చేస్తారో చెప్పండి? అదే గోదావరి నదిలో అదే తెప్పలో అక్కడే కేకలేస్తూ మునిగిపోయాడంట. చూసారా? మనం తోటి వ్యక్తిని ఏం చేస్తాం తెలుసా? ఎప్పుడు తిరస్కరించడానికి, తృణీకరించడానికే చూస్తాం. మనకి కొంచెం డబ్బులున్నా, కొంచెం ఆరోగ్యం ఉన్నా, కొంచెం అందచందాలున్నా, కొంచెం పేరు గడించినా, కొంచెం ఒక సబ్జెక్టులో ప్రావీణ్యత ఉన్నా, కొంచెం జ్ఞానం ఉన్నా తోటి వ్యక్తులను ఏం చేయాలని చూస్తాం? తిరస్కరించాలి, తృణీకరించాలని చూస్తాం. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? బలవంతుడైన దేవుడు. అన్నీ కదండి, ఊహకు మించిన ఉన్నతమైనని
ఉపదేశమును. అంతటి పరాక్రమము కలిగిన, అంతటి జ్ఞానం కలిగిన, ఆయన జ్ఞానమునకు మితి లేదని వాక్యం చెప్తుంది. అంతటి జ్ఞానం కలిగిన దేవుడు, అంతటి బలవంతుడైన దేవుడు అయినప్పటికీ ఏం చేయడు ఆయన? ఎవరిని ఎప్పుడు ఏం చేయడు చెప్పండి? తిరస్కరించే దేవుడు కాదు. వాట్ ఎ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్! మన దేవునిలో ఉన్న గొప్పతనం అదండి. నువ్వు ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చినా, నువ్వు ఎక్కడుండి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినా, యోనా పాతాళ గర్భంలో నుంచి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అన్నాడు. పాతాళంలో నుండి మొరపెడుతున్నాను అన్నాడు కదండి. ఏమైనా తిరస్కరించాడా? అవిధేయుడై దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఒక చేప కడుపులో ఉండి ప్రార్థన చేసిన యోనాని తిరస్కరించాడా? పాపాత్మురాలైన స్త్రీని తిరస్కరించాడా? సమరయ పట్టణంలో వ్యభిచారమే వృత్తిగా చేసుకొని వ్యభిచార కోపంలో నలిగిపోతున్న ఆ స్త్రీని ప్రభు ప్రేమించి వెదకి రక్షించలేదా? ఆయన ఎవరిని ఏం చేయవాడు కాదు? తిరస్కరించేవాడు కాదు. ఈవెన్ దో హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఆయన బలవంతుడైన, ఆయన శక్తిమంతుడైన ఆయన మానవులను ఎవ్వరిని ఏం చేయడు? తిరస్కరించడు. కొంచెం డబ్బులు వస్తే, కొంచెం ధనం ఉంటే, కొంచెం పేరు ప్రఖ్యాతులుంటే, కొంచెం సబ్జెక్టు తెలిస్తే, కొంచెం టాలెంట్ ఉంటే, కొంచెం రూపం బాగుంటే, కొంచెం ఆరోగ్యం ఉంటే, కొంచెం మిడిమిడి జ్ఞానం ఉంటే, ఈ రోజుల్లో మనుషులు తోటి మనుషులు ఏం చేస్తున్నారు? తిరస్కరిస్తుంటారు, చిన్న చూపు చూస్తుంటారు, చులకనగా చూస్తుంటారు. అక్కడ ఇక్కడ లేనిపోని లోపాలు చూపించి బలహీనులని చెప్పి సమాజంలో అలా మాట్లాడే సమాజంలో మనం ఆరాధించే దేవుడు సజీవుడు, సర్వలోక చక్రవర్తి, పరిశుద్ధుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన ఆయన ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏం చేయలేదు? తిరస్కరించలేదు. హల్లెలూయా! గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా! ఆయన మనల్ని ఎప్పుడు తిరస్కరించలేదు, తృణీకరించలేదు. అదే ఆయన గొప్పతనం. దేవుడు బలవంతుడు. ఆలోచించుమో, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని ఏం చేయడు? తిరస్కారము చేయడు. ఆలోచించండి. ఆయన దగ్గరికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నా యొద్దకు వచ్చు వానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేసే దేవుడను కాదు. ఏ పరిస్థితుల్లో ఉండొచ్చినా, ఏ అక్కర్లతో వచ్చినా, ఏ సమస్యలతో వచ్చినా, ఏ అనారోగ్యంతో వచ్చినా నా దగ్గరికి వస్తే నేను మాత్రం నిన్నేం చేయను? తిరస్కరించను. లోకస్తులు తృణీకరించవచ్చు, లోకస్తులు తిరస్కరించవచ్చు, సొంత వారే తిరస్కరించవచ్చు కదండి. దావీదు ఆ సైన్యంలో తిరుగుతుంటే సొంత వాళ్ళ అన్న ఏలీయాబు ఏమన్నాడు? రే ఎచ్చులు కోరాడా. అట్లా లేదులేండి బైబిల్లో. ఎందుకురా నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు? ఎందుకురా? నీ గర్వం ఎక్కువైపోయిందే. చూడండి, సొంత అన్న తమ్మును పట్టుకొని తిరస్కారంతో కూడిన మాటలు. కానీ ప్రభు అయితే ఎవరిని ఎప్పుడు ఏం చేయవాడు కాదు? తిరస్కరించువాడు కాదు. ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు అయినప్పటికీ ఆయన ఎవరిని ఎప్పుడు ఏం చేయడు చెప్పండి? తిరస్కరించాడు. దినకరన్ గారు అందుకనే పాడతాడు, రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. కన్నీరంతయు తుడచును, కనుపాపవలె కాపాడును. కన్నీరంతై తుడచును, కనుపాపవలె కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను
కనికారించి నడుపును రమ్మాను చున్నాడు. నిన్ను వాంఛాతో తన కరము చాపి రమ్మనుచు నాడు. ఏమన్నాడండి చెప్పండి? ఎంత కన్నీటితో ఉన్నా, ఎంత పాపంలో ఉన్నా, ఎంత భయంకరమైన జీవితంలో ఉన్నా ప్రభు ఎవ్వరిని ఎప్పుడు ఎక్కడ చరిత్రలో ఏం చేయలేదు, నువ్వు రావద్దురా నా దగ్గరికి అన్నాడా? అనలేదండి. ఆయన అనడు కూడా. ఆయన ఎప్పుడు అండ ఆయన ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమించే దేవుడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? కడుగును, పవిత్రులుగా చేయును. అయితే మనం ఏం చేయాలి? ఇది మన పాపములను మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులనుగా చేయును. తిరస్కరించే దేవుడు కాదు. ఈవెన్ దో హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, బలవంతుడైన దేవుడైనప్పటికీ, బలవంతుడైన బలము కలిగిన పరాక్రమము కలిగిన దేవుడైనప్పటికీ ఆయన బలమునకు సాటి లేదండి. శూరకార్యములు చేయవాడు ఆయన, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ఆయన మాటలో బలం ఉంది. ఆయన కార్యాలు ఎంత బలమైన కార్యాలు కదండి. ఆయన మాట సెలవిచ్చే తుఫాను కూడా ఏమని చెప్పండి? అంతే నిమ్మలమాయిపోయిన సముద్రాన్ని ఏం చేశాడు చెప్పండి? పాయలుగా చేశాడు. పాయలుగా చేసిన సర్వశక్తిమంతుడు, బలవంతుడు ఎవరిని ఎప్పుడు ఏం చేయడు చెప్పండి? భర్త తృణీకరించవచ్చు, భర్త తిరస్కరించవచ్చు, భార్య తిరస్కరించవచ్చు, తల్లిదండ్రులు పిల్లలను తిరస్కరించవచ్చు, పిల్లలు తల్లిదండ్రులు తిరస్కరించవచ్చు, తృణీకరించవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న పరిశుద్ధుడు, నేను ప్రకటిస్తున్న సజీవుడు, సర్వలోకనాథుడు, ఈ సమస్తాన్ని సృష్టించిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఎవరిని ఎప్పుడు ఎక్కడ చరిత్రలో ఏం చేయాలి చెప్పండి? తిరస్కరించలేదండి. ఆయన జక్కయ్య పరిగెత్తుంటే చూసిన వాళ్ళంతా నవ్వుకొని ఉండొచ్చు. అదే జక్కయ్యని యేసయ్య ఏమన్నాడు తెలుసా? జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట. పాపాత్మురాలైన స్త్రీని ఆ ఊరిలో అందరూ ద్వేషిస్తే ఈమె చేసిన విస్తార పాపములు క్షమించబడ్డాయని క్షమించిన లోకరక్షకుడు ఆయన. ఆయన ఎవరిని ఎప్పుడు ఏం చేయడు చెప్పండి? తిరస్కరించడు. కాబట్టి మొదటగా మనం ఆలోచించాలి, రాత్రి ఆలోచించాలి. చూడండి, ఎలీహు అంటున్నాడు, ఏమంటున్నాడు? 5వ వచనం, ఆలోచించుమో, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని ఏం చేయడు? మరొకసారి చప్పట్లు కొడదామా? మనం ఆరాధించే దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎప్పుడు మనల్ని ఏం చేయలేదు? తిరస్కరించలేదు. ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చినా ఏమంటాడు? రామ్మా 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 అని పిలిచేది, రమ్మని పిలిచేది. రామ్మా, నన్ను ఆశ్రయించు, నీ జీవితాన్ని బాగు చేస్తానమ్మా, నీ బ్రతుకును బాగు చేస్తానమని పిలిచే దేవుడే కానీ ఎవరిని వద్దులేపో, నీ వెళ్ళిపో అన్నాడా? ఎప్పుడు ఎక్కడ అనలేదండి. ఆయన 24 గంటలు లోబడనొల్లని ప్రజల కొరకు దినమెల్లయు నా చేతులు చాపి ఉన్నాననే పిలిచాడు. కానీ ఆయన ఎవరిని తిరస్కరించే దేవుడు కాదు. ఈ రాత్రి అంత ప్రేమామయుడైన బలవంతుడైన యేసయ్య చేతిలోకి వచ్చి ఆయన ప్రేమలో మన జీవితాలు గడుపుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. కాబట్టి మొదటి విషయం ఆలోచించము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని ఏం చేయలేదు? తిరస్కారం. రెండవ మాట 22వ వచనం 36వ అధ్యాయం యోబు గ్రంథం 36. ఆలోచించము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. తర్వాత
అసలు ఆయనను పోలిన బోధకుడు ఎవడైనా ఉన్నాడా? ఆలోచించమో. దేవుడు శక్తిమంతుడై ఎవరంట? ఘనత వహించినవాడు. ఎవరు మనం ఆరాధించే దేవుడు? స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే పాడతాం కదండి మనం. ఘనత వహించిన వాడు. మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? చెప్పండి గట్టిగా. ఎవరైనా ఆయన ఘనత వహించిన వాడు, ఘనుడైన దేవుడు. చెప్పాలి గట్టిగా. ఎవరైనా చెప్పాలి గట్టిగా. ఎవరైనా ఘనుడు, ఘనత వహించిన వాడు. అయినప్పటికీ ఆయనను పోలిన బోధకుడు ఎవ్వలేడండి. బోధించటంలో ఘనత వహించిన వాడు. ఎందుకో తెలుసా? ఆయన బోధించింది చేసి చూపించాడు. ఆయన చెప్పేదే ఏం చేసేవాడు? బోధించాడు. పాటించి బోధించాడు, బోధించింది పాటించాడు. ఈ రోజుల్లో చాలామంది బోధించే బోధకులు వాటిని పాటించలేని దినాల్లో మనం ఉన్నాం. యేసయ్య అలాంటి బోధకుడు కాదు. ఏది బోధించాడో ప్రాక్టికల్గా వాస్తవంగా తన జీవితంలో వాటిని పాటించాడు. ఏది పాటించాడో అవే ఏం చేశాడు? ప్రజలకు బోధించాడు. మంచి బోధకుడు ఆయన. శక్తిమంతుడైన, ఘనత వహించిన బోధకుడు ఆయన. ఆయనను పోలిన బోధకుడు ఎవడున్నాడండి? నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు కదా. ఆయన పోలిన బోధకుడు ఎవడైనా ఉన్నాడా? ఏంటి ఆయన బోధ? నేను మీతో చెప్పున్నదేమనగా మీ శత్రువులను మీరేం చేయండి? ప్రేమించండి అన్నాడు కదండి. మనకు చాలా కష్టం అసలు ఈ విషయం కదండి. చాలా కష్టం. మనం శత్రువులను ఏం చేయలేం. కొన్నిసార్లు మనకు శత్రువులు ఎవరు అనుకుంటాం తెలుసా? మన ఇంటి పక్కన వాళ్ళు అనుకుంటాం. మన సొంత అక్కనే శత్రువుగా భావిస్తాం. మన తోడి కోడల్ని సొంత శత్రువుగా భావిస్తాం. ఇంట్లో భర్తని శత్రువుగా భావిస్తుంది భార్య, భార్యని శత్రువుగా భావిస్తాడు భర్త, పిల్లల్ని శత్రువులుగా భావిస్తారు. వాళ్ళు కాదండి మనకు శత్రువులు. బాగా దేవుని వాక్యం మీరు చదివితే మనకు శత్రువులు ఎవరో తెలుసా? ఈ లోక నాథులతో, దురాత్మల సమూహములతో మనం ఏం చేస్తున్నా? పోరాడుతున్నా. వాళ్ళు మన శత్రువులు. నీకు విరోధంగా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? నువ్వేం చేయాలో తెలుసా? యేసు నామములో వీడిలో క్రియ చేస్తున్న దురాత్మ తొలగిపో అని అంతే. వాడిని వెంటనే ఆ దురాత్మ ఏమైంది? తొలగిపోద్ది. ఎందుకో తెలుసా? నీకు విరోధంగా మాట్లాడేటట్టుకు చేస్తుంది వాడు కాదు, మీ అన్న కాదు, మీ అక్క కాదు, మీ చెల్లి కాదు, మీ తమ్ముడు కాదు, మీ భర్త కాదు, నిన్ను కట్టుకున్న నీ ఆయన కాదు. ఎవరు? వారిలో క్రియ చేస్తున్నా ఏంటి చెప్పండి? దురాత్మ. చెప్పండి గట్టిగా, ఏంటిది? అందుకనే పౌలు అంటాడు, మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ఎవరితో అండి? లోకనాథులతోనో, అంధకార సంబంధమైన చీకటి శక్తులతోనో, దురాత్మల సమూహములతో మనం ఏం చేస్తున్నాం? అందుకని దేవుడిచ్చు సర్వాంగ కవచను మీరేం చేయండి? ధరించుకోండి. వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోండి, విశ్వాసం అనే డాలును పట్టుకోండి, సత్యం అనే దట్టిని కట్టుకోండి, నీతి అనే మైమరువు తొడుక్కోండి, రక్షణ అనే శిరస్త్రానాన్ని పెట్టుకోండి, పాదములకు సువార్త అనే జోడు తొడుక్కోండి. అప్పుడే మన శత్రువుని ఎదిరించగలం. యేసయ్య ఎంత గొప్ప బోధకుడు. ఆయన పోలిన బోధకుడు ఎవడనున్నాడా? నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను మీరేం చేయండి. ఈ మాట అంట మహాత్మా గాంధీ గారు ఈ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ఉంటుంది. ఈ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట చదువుతూ, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట చదవగానే మహాత్మా గాంధీ గారు అన్నారంట, జీసస్ ఈజ్ ఎ రాడికల్ టీచర్ అన్నాడంట. యేసు ఒక విప్లవాత్మకమైన బోధకుడు. ఎందుకో తెలుసా? ఎవరు శత్రువులను ప్రేమిస్తారు?
యేసయ్య అన్నాడు, మీరు మీ పరలోక సంబంధమైన తండ్రికి, పరలోకమందున తండ్రికి కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరేం చేయండి, ప్రార్థన చేయండి. ఎట్లాంటి బోధకుడండి ఆయన! ఈ రాత్రి ఎవరైనా నిన్ను హింసిస్తున్నారా? ఎవరైనా నిన్ను అనకూడని మాటలు అంటున్నారా? చులకనగా చూస్తున్నారా? తృణీకరిస్తున్నారా? నీ మీదకు వ్యాజ్యానికి లేస్తున్నారా? నీ మీద అపనిందలేస్తున్నారా? అవహేళన చేస్తున్నారా? లేనిపోని సూటి మాటలు నీ మీద అంటున్నారా? ప్రార్థన చేయండి. ఆలోచించుమో, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. చెప్పండి, ఆయనను పోలిన ఎవరు లేరు? ఎవరు ఉన్నారండి? అసలు యేసయ్యలాగా బోధించిన ఆయన బోధించింది చెప్పండి, చేసి చూపించాడు. ఆయన ఏది చేశాడో అదే ఏం చేశాడు చెప్పండి, అది ఆయన బోధ. చేశాడు, చేసి చూయించాడు, చేసిందే బోధించాడు. ఆయన గొప్ప బోధకుడు. ఆయన పోలిన బోధకుడు ఎవరు లేరు. మూడో మాట చూద్దాం. యోబు గ్రంథం 36 అధ్యాయం 26వ వచనం. ఆలోచించుమో, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగమో, ఆయన సంవత్సరముల సంఖ్య ఏంటి చెప్పండి? ఆయన సంవత్సరముల సంఖ్య చెప్పండి ఏంటిదంట? ఆయన సంవత్సరముల సంఖ్య. ఆలోచించము, దేవుడు ఎవరు చెప్పండి? మహోన్నతుడు. ఆయన మహోన్నతుడు, ఉన్నతమైన వాడు, మహోన్నతమైన వాడు. ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, మనం ఆయన ఎరుగమో కదండి. బైబిల్లో కీర్తనలు 138వ కీర్తన 6వ వాక్యం చదవండి. ఒక చక్కటి మాట ఉంటుంది. 138వ కీర్తన 6వ వాక్యం చదవాలి త్వరగా. 138వ సంకీర్తన 6వ వాక్యం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను ఏం చేస్తాడు? ఇది ఆయన గొప్పతనం. యేసయ్య గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన మహోన్నతుడైనను ఆయన ఏం చేస్తాడు? అదండి ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం. ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం అది. ఆయన మహోన్నతుడైనను దీనులను ఏం చేస్తాడు? లక్ష్య పెట్టేవాడు. కాకి పిల్ల మొరపెడితే ఏమన్నాడు? అరచు కాకి పిల్ల మొరపెడితే కాకి ఆహారమో సిద్ధపరిచే దేవుడని నేను. ఆయన మహోన్నతుడైన, అవునండి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానాలతో స్తుతించబడే దేవుడు ఆయన. ఒక్క సెకండ్ కూడా ఖాళీ ఉండరు దేవదూతలు ఆయన చుట్టూ. కెరూబులు, సెరూబులు నిత్యం ఏం చేస్తుంటారు చెప్పండి? సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు, సెరూబులు నిత్యము ప్రార్థించెదరు. ఏమని? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన నములు చేయుచు ఉందురు. పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగాన చేయుచు ఉందురు. త్రియేక దేవుడైన యెహోవాను ఏమనండి చెప్పండి? పరలోకానికి వెళ్తే మన డ్యూటీ ఇదొక్కటే. ఎప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఆయన నామస్మరణ చేస్తూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఏం చేస్తుంటారంట దేవదూతలందరూ? గాన ప్రతిగానాలు. అంతటి మహోన్నతుడైనను దీనులను ఏం చేస్తాడు?
లక్ష్య పెట్టే దేవుడు, అరచు కాకి పిల్ల స్వరాన్ని వినే దేవుడు. బా, వాట్ ఎ ట్రెమెండస్ గాడ్! ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అసలు ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వమో సాటి లేనిది. అంతటి గొప్ప దేవుడైనా ఆయన దీనులను ఏం చేస్తాడు? లక్ష్య పెట్టేవాడు. ఆయన సన్నిధిలోకి వచ్చి దేన మనసు కలిగి ప్రార్థించే వాళ్ళని చూచేవాడు, ప్రార్థన యందు లక్ష్యముంచేవాడు. ఇర్మియా 33:3 చెప్పండి నాకు, మీరు చూడకుండా. నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు. చూసారా ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? నాకు మొర్ర పెట్టుమంటే ఆయన మన ప్రార్థన ఆలకించేవాడు. నేను నీకు ఉత్తరం ఇచ్చేదును అంటే నీ ప్రార్థన యందు లక్ష్యముంచుతున్నాను. చూడండి, ఒకటి మన ప్రార్థనకి ఏమిస్తాడు? ఉత్తరం ఇచ్చే దేవుడు. మన ప్రార్థన యందు ఏముంచేవాడు? లక్ష్యముంచేవాడు. మూడవది, మనం గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియజేసే దేవుడంటే మన ప్రార్థనలు ఘనపరిచేవాడు. చిన్నపిల్లలు ఏదైనా చదువుతుంటే మనం వింటాము. ఇప్పుడు ఎందుకో తెలుసా? పిల్లోడ్రా చెప్పండి, ఏమంటాం మనం? పిల్లోడ్రా, పిల్లోడు మాట కూడా వినాలంటరా, పిల్లరా, పసిపిల్లరా. దావీదు వస్తుంటే ఆ గొల్యాతు తన బలాన్ని చూసుకొని ఏమన్నాడు? నేనేమన్నా కుక్కను అనుకున్నావా? దేన్ని పట్టుకొని వస్తున్నావు? కర్ర తీసుకొని వస్తున్నావు? కుక్కను అనుకున్నావా? ఒరే కుక్కను అనుకున్నావా? పిల్ల కొంక, ఈరోజురా నిన్నేం చేస్తాను? నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు వేస్తానన్నాడు. మన దేవుడు అలా తిరస్కరించి తక్కువ చేసి మాట్లాడే దేవుడు కాదు. కాకి పిల్ల ప్రార్థన విన్నాడండి. ఆయన మహోన్నతుడైన దీనులను లక్ష్య పెట్టేవాడు. యెషయా 57:15 చదవండి. ఆఖరిగా వచ్చిన చూసుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా 57వ అధ్యాయం, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వాక్యం చదవాలి. మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇట్లా చెప్తున్నాడు మనతో. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకునో, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకునో, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను. ఎక్కడండి? వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద ఏం చేస్తాను? మనతో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్! ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామో! ఆయన మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది, ఆదియు అంతమైన వాడు ఆయన. అంతటి గొప్ప దేవుడైనా చెప్పండి, ఆయన దీనులను లక్ష్య పెట్టేవాడు. వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద ఎప్పుడు ఏం చేయవాడు? నివాసము చేయవాడు, వారితో ఉండువాడు ఆయన. లోకంలో నీతో ఎవరు ఉండకపోవచ్చు. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
ఆ యేసయ్యా. ఎవరున్నా లేకపోయినా నీతో ఉండటానికి ఇష్టపడేవాడు, నీ దగ్గర నివాసం చేయటానికి ఇష్టపడేవాడు, నీ కుటుంబంతో నీతో కలిసి నడవటానికి ఇష్టపడేవాడు. మహోన్నతుడైన దేవుడైనా నీతో నివాసం చేసే దేవుడు. ఆలోచించము, దేవుడు బలవంతుడు, ఆయన ఎవరిని ఏం చేయలేదు, తిరస్కరించలేదు. ఆలోచించము, దేవుడు ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన ఎవరు లేరు, బోధకుడు ఎవ్వడు లేడు. ఆలోచించము, దేవుడు మహోన్నతుడు, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. మహోన్నతుడైన దేవుడైన దీనుల యొద్ద ఏం చేయవాడు, నివాసం. మన దగ్గర ఉండటానికి ఇష్టపడతాడు. మనతో మనలో ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను మనకు పంపించినవాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చింది అనకూడదు, పరిశుద్ధాత్మ దేవుడు అనాలి. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తి, శక్తి కాదు. గుర్తుపెట్టుకోవాలి. త్రిత్వములో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు చెప్పండి, ఏకమై ఉన్న దేవుని మనం ఏం చేస్తున్నాం, ఆరాధన. ఇది దేవునికే సాధ్యమో. ఫిలిప్పు, ఒక ఫిలిప్పు, 2 ఫిలిప్పు, 3 ఫిలిప్పులాగా ఉండలేడు. సినిమాల్లో చూపించేటట్టుగా 3 మొనగాళ్ళు ఇట్లా ఇవన్నీ ఉండదు మనిషికి. ఇది మనకి ఏంటి చెప్పండి, అసాధ్యము. కానీ మనం ఆరాధించే దేవుడు తండ్రి అయిన దేవుడు, చెప్పండి, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. మనం ఆరాధించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత ఏం చేస్తాం, అనుభవిస్తామో. పరిశుద్ధాత్మ దేవుని ప్రసన్నత ఎందుకు అనుభవిస్తామంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఏం చేస్తుంటాడు, సంచరిస్తుంటాడు. హృదయపూర్వకంగా దేవుని వాక్యానికి లోబడినప్పుడు నీ హృదయాన్ని తాకేది పరిశుద్ధాత్మ దేవుడు. ఆరాధనలో నిన్ను బలపరిచేది, కన్నీటి అనుభవాల గుండా నిన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని పరిశుద్ధాత్మ వచ్చింది అనకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు పుంలింగం. ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన వేరొక ఆదరణకర్త, మనల్ని ఆదరించేవాడు, బలపరిచేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు చక్కగా. కాబట్టి దేవుడు మహోన్నతుడైన దీనుల దగ్గర ఏం చేయవాడు, నివాసం. ఎంత గొప్ప దేవుడండి. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి నీ దగ్గర ఉంటాడా? చెప్పండి, ఉంటాడా? మరి చెప్పరా ఆ మాట, ఉంటాడా? మీరు నిజంగా ఉన్నట్టుగానే చెబుతున్నారు, మా ఇంటి పక్కన అన్నట్టుగా ఆలోచిస్తున్నారే. ఉంటాడా చెప్పండి? అసలు తెలుసా మనం ఆయనకి తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ కంటే ప్రెసిడెంట్లనే పెట్టే గొప్ప దేవుడు మనం ఆరాధించే యేసయ్య. సర్వలోక చక్రవర్తి ఆయన పేరు, ఆరాధ్య దైవం ఆయన, అనంత జ్ఞాని అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు. అధికారం ఆయన చేతిలో నుండే వస్తుంది, అధికారులను ఆయనే నియమిస్తాడు. అంతటి గొప్ప దేవుడు మనలో ఎప్పుడు ఏం చేయవాడు? ఆయన ఉంటే చాలండి కదా. కానీ మనం అది కోరుకోం. యేసు చాలునో, యేసు చాలునో, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితము యేసు. మనకు యేసు చాలునో ప్లస్ అంటాం. సినిమా కూడా కావాలి, యేసు కావాలి, జీటీవీలో వచ్చే సీరియళ్ళు కావాలి, యేసు కావాలి, లోకంలో ఉండే అబద్ధాలు కావాలి. మన బ్రతుకులు అలాంటి.
అంతటి గొప్ప దేవుడు మన మధ్యలో మనతో నివాసం చేస్తుంటే అది చాలదండి. మరియమ్మ ఏమంటది, క్రిస్మస్లో కడుగు పెట్టబోతున్నాం, ఆయన తన దాసురాలి దీన స్థితిని ఏం చేశాడు, కటాక్షి. ఎంతటి బలమైన మాట. అంతటి గొప్ప దేవుని కలిగినందుకు దేవునికి ఎప్పుడు కృతజ్ఞతలు కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన బిడ్డలంగా జీవించడం నేర్చుకుందాం. ఆలోచించము, దేవుడు బలవంతుడు, ఆయన ఎవరిని ఏం చేయడు, తిరస్కరించడు. ఆలోచించము, దేవుడు ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన ఎవరు లేరు, బోధకుడు. ఆయన శత్రువులను ప్రేమించమన్నాడు, హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పిన సాటి లేని బోధకుడు. ఆయన లాంటి బోధకుడు ఎవరు లేడు. ఆలోచించము, దేవుడు మహోన్నతుడు, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలే. అంతటి మహోన్నతుడైన దీనులను ఏం చేయవాడు, లక్ష్య పెట్టువాడు, దీన మనసు కలిగిన వారి యొద్ద నివాసము చేయవాడు. దేవుడు నీ దగ్గర ఉండాలని ఆశపడితే ఇంకా చాలదంటండి. అంతటి గొప్ప దేవుడు నీలో నివసించి, నీతో నివసించి, నీ ఇంటిలో ఉంటే అది చాలదా, అది చాలదా? ఆ దేవుడు అంటున్నాడు ఈ రాత్రి, నేను నీతో కూడా వస్తా, నీతో కూడా వస్తా. నువ్వు ఎక్కడుంటే నేను నీతో ఉంటా, నీ ప్రక్కనే ఉంటా, నిన్ను నడిపిస్తా, మంచి క్షేమకరమైన మార్గాలకి నేను తీసుకువెళ్తా, ఆరోగ్యకరమైన రెక్కల క్రింద నేను కాపాడుతా, భద్రపరుస్తా. ప్రభు చెప్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన ఈ అమూల్యమైన శ్రేష్టమైన దేవుని వాక్యమును బట్టి ఆలోచించము. దేవుడు బలవంతుడు. ఎంతటి బలవంతుడు అంటే ఆయన ఎవరిని ఎప్పుడు తృణీకరించడు, తిరస్కరించడు. తిరస్కారము చెయ్యని బలవంతుడు ఆయన. మనుషులు ఎవరైనా తిరస్కరించవచ్చు, మనుషులు ఎవరైనా తృణీకరించవచ్చు, మనుషులు ఎవరైనా సూటిపోటి మాటలు అనొచ్చు, మనుషులను అదిరా ఇదిరా అని అనొచ్చు. కానీ యేసయ్య దగ్గరికి వస్తే, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయనని చెప్పిన బలవంతుడైన దేవుడు ఆయన. ఆలోచించము, దేవుడు ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడు లేడు ఈ లోకంలో. ఆయనలాగా బోధించే బోధకుడు ఎవరు లేడు. శత్రువులను ప్రేమించమని చెప్పాడు, ప్రేమించి చూపించిన దేవుడు ఆయన. హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పిన బోధకుడు కదా. ఆయనలాంటి బోధకుడు ఎవరున్నారు ఈ లోకంలో? ఆయన ఘనత వహించిన వాడు. ఆలోచించమో, దేవుడు మహోన్నతుడు, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. అంతటి మహోన్నతుడైన దీనుల దగ్గర నివాసం చేసి మనతో ఉండేవాడు ఆయన. మన మధ్యలో ఉంటున్నాడు ఆయన. మనం ఆహ్వానిస్తే మన హృదయంలోకి వచ్చి జీవితకాలం మనం చక్కగా నడిపించే మహోన్నతుడైన, సర్వశక్తిమంతుడైన అలాంటి యేసయ్య ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉండగా, లైవ్లో చూస్తున్న బిడ్డ నీతో మాట్లాడుతూ ఉండగా, ఎలాంటి మహోన్నతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రభువా నాలోకి రాయ్యా, నాలో నివసించయ్యా, నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా, నేను నీతో నడుస్తానయ్యా, నువ్వు నాతో నడవాలయ్యా, మనం కలిసి నడవాలయ్యా. ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఆహ్వానిస్తే ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసేడలా నేను వానిలోకి వస్తాను, వాడు నాతో కలిసి మేమిద్దరం కలిసి భోజనం చేస్తాం. ప్రభు నీ దగ్గరికి రావటానికి ఇష్టపడుతూ ఉండగా, మహోన్నతుడైన దేవుడు నీతో నాతో కలిసి నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉండగా, ప్రభు కోసం నీ హృదయాన్ని తెరుస్తావా? యేసై నీ హృదయంలోకి ఆహ్వానించుకుంటావా? ఈరోజే చెప్తావా, ప్రభువా నువ్వు నాకు కావాలయ్యా, కలిసి మనం జీవించాలి ప్రభువా, నీతో కలిసి నేను నడుస్తాను, నీతో కలిసి నేను నడుస్తాను, నీతో కలిసి నేను జీవిస్తానయ్యా, నీతో కలిసి నేను జీవిస్తానయ్యా. నువ్వు మహోన్నతుడు అయిన దేవుడైనా, ఘనత వహించిన దేవుడు అయినా తండ్రి, దీనుల యొద్ద నివసించడానికి ఇష్టపడుతున్న దేవుడు, ఇదిగో వినయము కలిగిన వారి యొద్ద నివాసం చేసే దేవుడు, నా హృదయాన్ని తెరిచి నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా, నా హృదయాన్ని తెరిచి నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. నా హృదయంలోకి రాయ్యా, నా జీవితంలో అడుగుపెట్టు ప్రభువా, నా జీవితాన్ని మార్చి నన్ను నీ బిడ్డగా చేసుకోయ్యా. ప్రభుని అడుగుతావా? ప్రభుని అడుగుతావా? ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభుని అడగటానికి ఇష్టపడితే ఇప్పుడే యేసయ్య నీ హృదయంలోకి రావటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభు కోసం నీ హృదయాన్ని తెరుస్తావా? ప్రభు కోసం నీ హృదయాన్ని తెరుస్తావా? ఆ రీతిగా హృదయాన్ని తెరిచి ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించు.
బలవంతుడైన, ఘనుడైన, మహోన్నతుడైన, సర్వశక్తి కలిగిన ఈ ప్రభువుని నీ హృదయంలోకి ఆహ్వానించుకోవడానికి ఇష్టపడితే ఇదే మిక్కిలి అనుకూలసం, ఇదే రక్షణ దినం. ఆలస్యం చేయక ఆ ప్రభు కోసం నీ హృదయాన్ని తెరవు. ఆలస్యం చేయక ఈ సర్వశక్తి కలిగిన, మహాఘనత వహించిన ఈ ప్రభు కోసం నీ హృదయాన్ని తెరువు. ప్రభు ఇప్పుడే నీలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. హృదయాన్ని తెరుస్తావా? ప్రభు కోసం నీ హృదయాన్ని తెరుస్తావా? మహాపరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రం. ఈ రాత్రి బైబిల్ స్టడీలో మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన, శ్రేష్టమైన మీ వాక్కును బట్టి స్తోత్రాలయ్యా. విన్న ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నా. ఆలోచించుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కరించలేదు ప్రభు. అవునయ్యా, మీరు ఎవరిని తిరస్కరించి తృణీకరించే దేవుడవు కాదు. ఎటువంటి వ్యక్తికైనా మీ దగ్గర స్థానం ఉంది. ఎంత ఘోరమైన పాపినను క్షమించే దేవుడవై ఈ రాత్రి తేట తెల్లంగా మాతో మాట్లాడేవు, నీకు స్తోత్రం. ఆలోచించము, దేవుడు ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడున్నాడు? అలాంటి ఘనత వహించిన బోధకుడు అయ్యా తండ్రి, మీకు స్తోత్రాలు. అంతటి గొప్ప బోధకుడు అయ్యా, నీకు స్తోత్రం. చెప్పింది చేశారు, చేసేదే చెప్పి చూయించారయ్యా. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభా, నీకు స్తోత్రం. ఆకాశము భూమి గతించునేమో కానీ మీరిచ్చిన మాటలే మాత్రం గతించవు. మీ బోధ అంత సత్యమైనది ప్రభా, నీకు స్తోత్రాలు. భూలోకాన్ని తలక్రిందులు చేసే బోధ మీది నాయన. మీరు మాట్లాడినట్టు ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు ప్రభా. అలాంటి బోధకుడవు, నిజ బోధకుడవు తండ్రి. మా జీవితాలను మార్చే బోధ మీ బోధ తండ్రి ప్రభా, నీకు స్తోత్రాలు. శత్రువులను ప్రేమించమని చెప్పిన దేవుడవయ్యా, హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పిన బోధకుడవయ్యా, స్తోత్రాలు తండ్రి. ఆలోచించము, దేవుడు మహోన్నతుడు. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. అంతటి మహోన్నతుడైన దేవుడవైనా దీనులను లక్ష్య పెట్టే దేవుడవయ్యా, వినయము గల వారి యొద్ద నివాసం చేసే దేవుడవై విన్న ఈ మాటలు మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. లైవ్లో చూస్తున్న బిడ్డలు, సన్నిధికి వచ్చిన బిడ్డలు, బయట కూర్చున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి మాట మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేసి నీకు ఇష్టమైన జీవితాలు మేము జీవించడం కృపదయ చేయమని యా తండ్రి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చి ద్వారా జరుగుతున్న పరిచర్లన్నింటినీ దీవించండి. సంఘాన్ని దీవించండి, కుటుంబాలను దీవించండి, లైవ్లో చూస్తున్న బిడ్డలను దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో వారిని ముట్టి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న కుటుంబాలకు వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపరిచి కుటుంబాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా సహాయం దయచేయండి ప్రభా. అలాగేనైనా జరగనైనా సెమీ క్రిస్మస్ ఆరాధన కొరకు ప్రార్థన చేస్తున్నాం. 25వ తారీఖు జరగబోయే సెమీ క్రిస్మస్ ఆరాధన మా సంఘంలో, ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో, క్రీస్తు ఆశీర్వాద సంఘంలో ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించండి. మంచి వాతావరణం దయచేయండి ప్రభా. సమస్త ఏర్పాట్లు మీరు తోడుగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే వచ్చే మాసం 6వ తారీఖున తండ్రి జరగబోయే వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ అని ప్రభా మీరు దీవించండి. అశేష జనవాహిని ఆ రోజు నడిపించండి అయ్యా. ఆ రోజు కార్యక్రమాల కోసం మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. సమస్త ఏర్పాట్లు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానంతో, మీ ఆలోచనతో మమ్మల్ని నడిపించండి ప్రభా. మా ఆలోచనలు కొట్టివేయండి ప్రభా. మీ చిత్తం, మీ ఆలోచన నెరవేర్చి ఈ ప్రాంగణం అంతా మీ స్వాధీనంలో ఉంచుకొని నాయన మంచి వాతావరణం ఇచ్చి సమస్త ఏర్పాట్లు తోడుగా ఉండి మీరే జరిగించి మహిమ పొందమని, దాన్ని సంఘంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను దీవించమని, అక్కర్లు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ రాత్రి సన్నిధికి వచ్చిన బిడ్డలకు, సంఘమంతటికి జరగబోయే సెమీ క్రిస్మస్ ఆరాధనకు, వినుకొండ గ్రాండ్ క్రిస్మస్ కార్యక్రమానికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించండి సంగమా, దేవుని ప్రియులారా. 25వ తారీఖు